ఓం నమో వెంకటేశాయ. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో వరాహ నరసింహావతారం ఒకటి. లోకోద్ధారణకై అవతరించిన శ్రీ వరాహ నృసింహుడు వెలిసిన క్షేత్రం సింహాచలం. విశాఖపట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మహిమాన్విత క్షేత్రం సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తున ఉంది. ప్రకృతి అందాల మధ్య కొలువైన ఈ ఆలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా అలరారుతోంది. ఇంతటి పవిత్ర పుణ్యక్షేత్రంలో చందనోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా సింహాచల శ్రీ వరాహ నరసింహ క్షేత్ర విశేషాలు మీకోసం. కంభమున వెడలి ఘన నరసింహము కుంభిని హిరణ్యుగూలిచెను. కంభమున వెడలి ఘన నరసింహము కుంభిని హిరణ్యుగూలిచెను. కుంభిని హిరణ్యుగూలిచెను. కుంభిని హిరణ్యుగూలిచెను. శ్రీ మహావిష్ణువు నరసింహావతారంగా వెలసిన వరాహ నృసింహ క్షేత్రం సింహాచలం. ఈ దివ్యాలయం విశాఖపట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. తూర్పు కనుమల్లో లాఫెన్స్ బే నుంచి మొదలైన కొండల వరుసలో కైలాసగిరి అనే పచ్చని ప్రాంతంలో సముద్ర మట్టానికి 800 అడుగుల ఎత్తున ఉంది ఈ ఆలయం. ఆ కొండ పడమటి వాలు మీద చెట్లతో నిండిన లోయ ఉంది. గుడికి వెళ్లే దారి కొండ కింద అడవివరం అనే పల్లె మీదుగా ప్రారంభమై సుమారు 1000 మెట్ల మీదుగా సాగుతుంది. అందమైన లోయగుండా సాగే ఈ దారి ఇరుపక్కల అనాస, మామిడి, పనస తోటలు, రకరకాల పూల తోటలు కనిపిస్తాయి. జలపాతాలుగా సాగుతుండే ఒక కొండ కాలువ కూడా ఉందిక్కడ. కొండ దిగువన దారి మొదట్లో ఉండే ద్వారాన్ని భైరవ ద్వారం అంటారు. కొంత దూరం తర్వాత హనుమాన్ ద్వారం వస్తుంది. సాగిధార అనే ద్వారం, ఆ పక్కని దేవతామూర్తుల విగ్రహాలు కూడా కనిపిస్తాయి. దారి ముందుకు సాగుతూ ఉంటే పక్కన మరో జలపాతం ఆకాశధార. అక్కడ స్నానాలు చేస్తూ ఉన్న భక్తుల్ని చూడవచ్చు. మెట్ల మీద ఇంకొంచెం ముందుకెళితే జోడుభద్రాలు అనే పవిత్రమైన మెట్లు వస్తాయి. ఇంకా పైకి సాగితే ఒక రంగ ప్రదేశం. అందులో శ్రీ వరాహ నరసింహుని కోవెల కనిపిస్తుంది. ఎత్తైన గోడలతో కోటలాగా ఉండే ఈ ఆలయం ఎంతో మహత్తరమైంది. ఆలయం పడమటి వైపుకు మళ్లీ ఉంటుంది. ప్రాకారం చుట్టూ ఉత్తర, పడమర దిశల్లో ద్వారాలు ఉన్నాయి.
పడమటిది ప్రధాన ద్వారం. గాలిగోపురం దీనిమీదే ఉంది. ప్రాకారం మధ్యలో నలుచదరంగా గర్భగుడి, దానిమీద గోపురం, చుట్టూ మందిరం, ఆ ముందు సభామండపం, అన్నీ వరుసగా అందమైన శిల్ప సంపదతో తూర్పు నుంచి పడమటకు వ్యాపించి ఉన్నాయి. ఆలయాలలో గల శిల్ప వైభవం ఈ ఆలయంలోనే చూడవచ్చు. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. నిహిరససి నయన మృగనరవేష, బహిరంతస్థల పరిపూర్ణ, నిహిరససి నయన మృగనరవేష, బహిరంతస్థల పరిపూర్ణ, అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద, అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. చటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్ర మౌని ప్రణుత, చటుల పరాక్రమ సమఘన విరహిత నిటల నేత్ర మౌని ప్రణుత, కుటిల దైత్యతతి కుక్షి విదారణ పటు వజ్రనఖ ప్రహ్లాద వరద, కుటిల దైత్యతతి కుక్షి విదారణ పటు వజ్రనఖ ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. మూల మందిరాన్ని ఆవరిస్తూ మరో ప్రాకారం దీర్ఘ చతురస్రాకారం కలది ఒకటుంది. ఇందులో వాయువ్య మూలాన కళ్యాణ మండపం ఉంది. అదిగో అదిగో సింహాచలము శ్రీవరాహన. ప్రవేశ ద్వారానికి 34 అడుగుల దూరంలో 16 స్తంభాలపైన గోపురంగా కప్పు కలిగి ఉంటుంది సభామందిరం. హరి ఓ నారాయణ ఆదిదేవుడా దేవా కరుణించి మమ్మేలు కమలలోచన స్వామి హరి ఓ నారాయణ ఆదిదేవుడా. ప్రధాన ద్వారం, సభాద్వారాల మధ్యన 50 అడుగుల ఎత్తు కలిగిన ధ్వజస్తంభం ఉంది. ఉరిమురిమి చూసేటి ఉగ్రమూర్తికి చందనాలు పూయు సేవ దివ్య యోగము. ప్రహ్లాదుని సభామందిరానికి లోపల బయట శాసనాలు చెక్కబడి ఉన్నాయి. ఎంత పుణ్యము. హరి ఓ నారాయణ ఆదిదేవుడా స్వామి కరుణించి మమ్మేలు కమలలోచన స్వామి హరి ఓ నారాయణ ఆదిదేవుడా కరుణించి మమ్మేలు కమలలోచన. గర్భగుడికి సభామందిరానికి మధ్యలో కప్పస్తంభం అనే స్తంభం ఉంది. దీనికి మొక్కుకుని కోరికలు కోరుకున్న వారికి, ముఖ్యంగా పిల్లలు లేని వారికి ఆ కోరికలు తీరుతాయని నమ్మకం. యన్మాయయోర్జితవపుః ప్రచర ప్రవాహమగ్నార్థమత్ర నివహోరు కరావలంబం
యన్మాయయోర్జితవపుః ప్రచర ప్రవాహమగ్నార్థమత్ర నివహోరు కరావలంబం లక్ష్మీ నృసింహ చరణాబ్జమధూరతేన స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ. అక్కడి నుంచి ముందుకు సాగితే దీర్ఘచతురస్రాకారంగా ఉండే ప్రహ్లాద మండపంలోని గర్భగుడిలో మధ్యన వరాహలక్ష్మి నృసింహులు దర్శనమిస్తారు. మండపానికి గర్భాలయానికి మధ్యన ప్రదక్షిణ మార్గం ఉంది. మూల విరాట్టు మూర్తి సంవత్సరమంతా చందన లేపనంతో కప్పబడి ఉంటుంది. చందన లింగంలాగానే కనపడుతుంది. వైశాఖ మాసంలో తదియ నాడు చందనయాత్ర అనే ఉత్సవంలో భాగంగా స్వామి నిజరూపం బయటపడుతుంది. అది త్రిభంగ రూపంలో వరాహ శిరస్సు, సింహపు తోకగల రూపం. ప్రహ్లాద నారద పరాశర పుత్ర ముఖ్యాగ భక్తాస్తువంతి తవ భీకర వీరవార్తాం భాషాపతికి పఠతి వాసన శుద్ధిమారాత్ లక్ష్మీ నృసింహ భగవన్ తవ సుప్రభాతం లక్ష్మీ నృసింహ భగవన్ తవ సుప్రభాతం. షట్చక్రవర్తుల్లో పురుగురువ చక్రవర్తి ఊర్వశి పరివారంతో సహితంగా పుష్పక విమానంలో వస్తుండగా ఆ యొక్క పుష్పక విమానం ఆగిపోయింది. స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి ప్రహ్లాద రక్షణార్థమే నేను ఇక్కడ అవతరించాను, అందరినీ రక్షించడం గురించి ఇక్కడ నేను ఈ భూలోకంలో అవతరించాను. కావున నా ఒంటి నిండా పుట్టమన్నున్నది, ఆ పుట్టమన్నంతా తీసి మంచి గంధం అభిషేకం చేసి మంచి గంధం ఏమని చెప్పాడు స్వామి, ఆజ్ఞాపించాడు పురుగురువ చక్రవర్తికి. వెంటనే ఎదురుగా కొంతకాలం ఆగమన్నాడు. కొంతకాలం ఆగిన తర్వాత పలానా చోట ఉన్నాను, ఆగ్నేయ దిశలోను పశ్చిమాభిముఖంగా ఉన్నాను అని చెప్పాడు. తర్వాత మరుసటి రోజున పరివారంతో సహితంగా వచ్చి ఆ పుట్టమన్నంతా తీశాడు. తీసిన తర్వాత ఒక్కసారి ఇక్కడ 12 ధారలు పుట్టుధార కూడా ఉన్నది. ఆ పుట్టుధారే గంగధార. ఈ గంగధారతో స్వామికి అభిషేకం చేశాడు పరివారంతో సహితంగా. ఇక్కడ స్వామికి అభిషేకం చేశాడు. పంచామృతాలతో అభిషేకం చేశాడు. నిజరూప దర్శనం చూపించాడు. ఏమి నా భాగ్యం అని చెప్పి బ్రహ్మాది దేవతలు కూడా వచ్చి కొలిచారు. తరువాత స్వామి చెప్పాడు పురుగురువ చక్రవర్తికి, నేను ఇన్నాళ్ళు పుట్టలో ఉన్నాను,
నువ్వు మళ్ళీ నన్ను పైకి తీసుకొచ్చావు, భక్తులు కూడా ఈరోజే మళ్ళీ నిజరూప దర్శనం ఇస్తున్నాను, కావున సంవత్సరం పాటు 364 రోజులు నా ఒంటి మీద పుట్టమన్ను బదులు మంచి గంధం వేయమని చెప్పి ఆజ్ఞాపించాడు. అట్లాగా స్వామికి దేవతల్లాంటి మనుషులు కాబట్టి వాళ్ళు ఒక్కసారి ఆ చందన సమర్పణ చేశారు. భక్తులకి సాధ్యపడదు కాబట్టి అర్చకులకు, కావున వైశాఖ పౌర్ణమి చందనయాత్ర అన్నాడు. అంటే రాత్రి అభిషేకం అయిన తర్వాత ఒక 3 మణుగులు, వైశాఖ పౌర్ణమికి 3 మణుగులు, తర్వాత సాయంత్రం 8 గంటలకు వైష్ణవ స్వాములు ఎక్కడి నుంచో వస్తారు కాక ఇక్కడ అనేక దేశాల నుంచి కూడా వస్తారు వైష్ణవ స్వాములు. శ్రీరంగం, మైసూరు, ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విశాఖపట్నం అనేక జిల్లాల నుంచి అనేక దేశాల నుంచి స్వామి కైంకర్యం చేయనందుకు గంగధార ఇక్కడ దగ్గర గంగధారలో స్నానం చేసి స్వామి సహస్రఘట్టాభిషేకం అని చెప్పి ఒక కార్యక్రమం జరుగుతుంది. అష్టోత్తర కలశ శ్రవణం అని చెప్పి 108 కలశలతో స్వామికి పంచామృతాభిషేకాలు అన్నీ కూడా జరుగుతాయి. తర్వాత శీతల పానీయాలు జరుగుతాయి. ఆ తర్వాత స్వామికి నైవేద్యం అయిన తర్వాత 3 మణుగుల చందనం సమర్పిస్తాము అర్ధరాత్రి దాటి 1 గంట తర్వాత. ఉరిమురిమి చూసేటి ఉగ్రమూర్తికి చందనాలు పూయి సేవ దివ్యయోగము. ప్రహ్లాదుని కాసినట్టి విష్ణుమూర్తికి పాద పూజ చేయు భాగ్యం ఎంత పుణ్యము. హరిహరి ఓ నారాయణ ఆదిదేవుడా, స్వామి కరుణించి మమ్మేలు కమలలోచన. స్వామి హరిహరి ఓ నారాయణ ఆదిదేవుడా, ఆహా కరుణించి మమ్మేలు కమలలోచన. ఆహా. అరే 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 తప్పెట గుళ్ళు తాళాలతోటి మెట్లెక్కి నడిచి వెళ్ళు భక్తులు వేరు. స్వామికి ఇరుపక్కల చేతుల్లో పద్మాలతో శ్రీదేవి భూదేవిల లోహపు విగ్రహాలున్నాయి. స్వామి 108 సాలగ్రామాల హారం ధరించి ఉంటారు. సభామందిరానికి ఆనుకుని పడమటి దిక్కున తిరుచెట్టుమాల అనే వేదిక ఒకటుంది. పండుగలు, పర్వదినాల్లో స్వామిని ఉత్సవంగా దీని చుట్టూ ఊరేగిస్తారు. దీనికి ఈశాన్య మూలలో రాతిరథం ఉంటుంది. నిజానికి మంటపానికి ముందు చక్రాలు, గుర్రాల్ని మలచి రథంలాగా కనిపించేటట్టు చేసిన నిర్మాణం ఇది. అందుకే దీన్ని రథమండపం అంటారు. రథసప్తమి నాడు స్వామిని ఇక్కడకు వేంచేపు చేసి ప్రత్యేక పూజాధికాలు కొనసాగిస్తారు. పన్నిద్దాళ్వారుల్లో ఒకరైన ఆండాళ్ రంగనాథుని దేవేరి. మూల మందిరానికి దక్షిణాన ప్రత్యేకంగా ఆండాళమ్మవారికి ఒక ఆలయం ఉంది. పీఠం మీద అభయముద్రతో నిలిచి ఉన్న ఆండాళ్ తల్లి శిలా విగ్రహంగా ఇక్కడ మనకు దర్శనమిస్తుంది. వరాహ నరసింహుని దేవేరి చతుర్భుజ తాయారు తిరుచుట్టుమాల వాయువ్య భాగంలో గోడలో మలచిన ఒక గదిలో మకర తోరణంతో పద్మాసన మూర్తిగా దర్శనమిస్తూ ఉంటారు. భోగమందిరానికి పక్కనుండే రాతి విగ్రహాలే కాకుండా వైష్ణవాచార్యులనే 12 ఆళ్వారులకు సభామందిరం దక్షిణంలో ఒక మందిరం కూడా ఉంది. ఆళ్వారులు, ప్రధాన ఆచార్యుల విగ్రహాలు ఒక వంపు తిరిగిన వరుసలో ఉన్నాయి. ఎత్తైన వేదికపై స్వాములంతా అభయముద్రతో ఉన్నారు. ఇందులో భగవద్ రామానుజులను ప్రత్యేకంగా చూడవచ్చు. ఆవరణలో ఈశాన్య భాగాన నైరుతిలో ప్రవేశద్వారంతో స్తంభాలు గల కళ్యాణ మండపం ఉంది. చైత్రమాసంలో ప్రతి ఏటా ఇక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. కోవెలకు ఈశాన్యంగా పర్లాంగు దూరంలో సంవత్సరమంతా ప్రవహించే గంగధార అనే స్నానఘట్టం ఉంది.
తలనీలాలు సమర్పించిన భక్తులు చిన్న పెద్ద తేడా లేకుండా గంగధారలో పవిత్ర స్నానాలు చేస్తారు. శరణు శరణు జగన్నాథ నీ సన్నిధి చేరినాము ఆదరించి ఆదుకోగవేగ. దీనికి తూర్పున స్తంభాల మండపం ఉంది. జలవాస శ్రీ లక్ష్మీ నరసింహ నీ భజనలనే చేసుకుంటూ తరించరము. శరణు శరణు జగన్నాథ నీ సన్నిధి చేరినాము ఆదరించి ఆదుకోగ వేగమే రావా. ఈ క్షేత్రంలో 2 పుష్కరిణులు ఉన్నాయి. కొండ దిగువన ఉండేది స్వామి పుష్కరిణి, ఇంకా దిగువన ఊర్లో ఉండేది వరాహ పుష్కరిణి. పూర్వసి పురూరములు తొలుత నిన్ను కాంచినారు చందనమర్పించి నీ పూజలు చేయంగా. గంగధార దగ్గర ఒక ఆవరణలో సీతారాముల కోవిల ఉంది. ఇందులో సీతారాముల విగ్రహాలు దర్శనమిస్తాయి. కొండ వాలులో ఏటవాలుగా ఉండే కొండరాతి మీద ఒక మందిరం ఉంది. విజయనగర ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు వేయించిన జయస్తంభం ఉంది ఇక్కడ. వరాహ నరసింహుని మందిరానికి వెళ్లే దారిలో ఒక ఇంటిని మార్చి మందిరంగా తీర్చిదిద్దిన కాశీ విశ్వేశ్వర ఆలయం ఉంది. మధ్య గదిలో కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణాదేవి తదితర దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. భగవద్ రామానుజాచార్యులు పూరి, శ్రీకూర్మం మొదలైన చోట్ల శాస్త్ర చర్చల్లో విజయం సాధించిన తర్వాత వరాహ నరసింహుని కోవెలను దర్శించారట. మహాభారత కావ్యం అరణ్య పర్వం తెలుగు చేసిన మహాకవి ఎర్రాప్రగడ. ఆయన తన మరో రచన వరాహుని, సింహాద్రిని గొప్పగా వర్ణించాడు. కొండవీటి రెడ్డిరాజుల ఆస్థాన కవి శ్రీనాథుడు సింహాద్రి తిరునాళ్లను కీర్తించాడు. ప్రముఖ వాగ్గేయకారులు తాళ్లపాక అన్నమాచార్యులు సంకీర్తనల్లో, శ్రీకృష్ణదేవరాయలు తన ఆముక్త మాల్యదలో, ఆయన ఆస్థానంలోని ప్రబంధ కవి అల్లసాని పెద్దన మనుచరిత్రలు, ధూర్జటి తన రచనల్లో, పింగళి సూరణ కళా పూర్ణోదయంలో ఈ క్షేత్రాన్ని ప్రస్తావించి ప్రశంసించారు. సింహాచల క్షేత్రంలో వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన ఆచార్యులకు వెన్నుదన్నుగా మధ్వాచార్యులు నరహరితీర్థులు ఉండేవారు. 13వ శతాబ్దంలో పండితులుగా, ప్రజానాయకులుగా ఆయన పేరొందినవారు. కళింగ ప్రాంతంలోని మత వ్యవస్థకు ఆయన ఎంతో సేవ చేశారు. సింహాచల క్షేత్రం సంస్కృతికి సంరక్షణగా, కళలకు కాణాచిగా నిలిచింది. ఇదొక అసామాన్యమైన క్షేత్రం. సింహాచల శ్రీ వరాహ నరసింహ క్షేత్ర వైభవాన్ని తిలకించారు కదా. ఆ స్వామి ఆశీస్సులు మనందరికీ కలగాలని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ.